ఈరోజు మనం 75 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాని గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకంటే నవంబర్ 26వ తేదీన జరిగింది మన రీసెంట్గా. ఎందుకంటే మనం ఎందుకు జరుపుకుంటారంటే ఇది మన రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు అయింది, 75 సంవత్సరాలు అయిందని దానికి గుర్తుగాను మనం మన రాష్ట్రపతి అండ్ ఉపరాష్ట్రపతి మన నరేంద్ర మోడీ, పిఎం నరేంద్ర మోడీ అందరు కలిసి దీనికి 75 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని జరుపుకుంటారు. అది ఏంటంటే దాంట్లో కాయిన్స్ అండ్ స్టాంప్ రిలీజ్ చేశారు 70 సంవత్సరాలు గుర్తుకు గాను. అండ్ స్టాంపు అండ్ కాయిన్స్ మీద 75 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. ఇది మనం ఎందుకంటే దీనికి 2015 నుంచి నవంబర్ 26 తారీఖున రాజ్యాంగ దినోత్సవాన్ని నరేంద్ర మోడీ ప్రకటించిండు. ప్రతి సంవత్సరం జరుపుకోవాలని. ఇది మన అంబేద్కర్ 125వ జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి 2015లో జరుగుతుంది. అందుకని దాని గుర్తుకు గాను రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని నవంబర్ 26న ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నరేంద్ర మోడీ అంటాడు. దీనికి ఈ సభ 75 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ ఏంటంటే మన రాజ్యం మన ఆత్మగౌరవం, మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం, హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అని హిందీలో ఇది వర్డ్. ఇది నరేంద్ర మోడీ గారు చెప్తారు. దీని ప్రకారం ట్యాగ్ లైన్గా మనం చేస్తారు, మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే పాత పార్లమెంట్ ప్రాంగణంలో సెంట్రల్ హాల్లో సంవిధానం అని ఉంటుంది కదా, సంవిధానంలో జరుగుతుంది. ఎక్కడ జరిగిందంటే పాత పార్లమెంట్లోనే సెంట్రల్ హాల్లో ప్రాంగణంలో సంవిధాన్ అనే హాల్ ఉంటుంది. ఆ హాల్లో జరుగుతుంది ఈ కాన్స్టిట్యూషన్. ఇది ఇంకోటి దీంట్లో ఈ జరిగిన కాడ ఇక్కడ ఏం చేస్తారంటే మన రాష్ట్రపతి ఉన్నారుగా, రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తారు. దీని గుర్తుగా 75 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గుర్తుగా ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తారు. constitution75.com వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ని లాంచ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీనికి అసలు ఏంటంటే ఈ వెబ్సైట్లో మనం నగరాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ పాఠశాలలో రాజ్యాంగ పీఠిక ఉంటుందిగా, రాజ్యాంగ పీఠిక సమూహ పాఠాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇది 1 year పాటు నడుస్తుంది. అంటే మనం రీల్స్ చేస్తాం, షార్ట్ కట్ రీల్స్, ఆ రీల్స్ కూడా చేసేసి దీంట్లో పెట్టుకోవచ్చు. ఆ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఒక పత్రం పంపిస్తారు అనమాట మనకి. ఈ constitution75.comలో వెబ్సైట్లో పొందపరిస్తే అంటే గ్రామాల నుంచి కానీ నగరాల పాఠశాల రాజ్యాంగ పీఠిక సమూహం అంటే రాజ్యాంగ పీఠిక సమూహం మీద ఎవరు చేస్తారో ఆ రీల్స్ ఎవరు చేస్తారో అవి ఈ వెబ్సైట్లో పంపించవచ్చు. 1 year పాటు జరుగుతుంది ఇది. అయితే ఇంకోటి ఏంటంటే నవంబర్ 26వ తారీఖున ఇంకోటి ఉంటుంది, జాతీయ న్యాయ దినోత్సవం అంటారు. జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే 2 books కూడా మన రిలీజ్ చేస్తారు అనమాట. ఈ 75 ఇయర్స్ గుర్తుకు కానీ మనం 2 books కూడా రిలీజ్ చేస్తారు. ఏంటంటే మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్లాంబింగ్ అని ఒకటి బుక్ ఉంటుంది. ఇంకోటి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గొరియాల్స్ జర్నీ అంటారు. ఏంటంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే ఒక బుక్లో ఏంటంటే ఇది గేమ్స్ వైజ్ ఉంటుంది. ఈ గేమ్ మనం బొమ్మల లెక్క ఉంటుంది, గేమ్ వైజ్ ఉంటుంది. మనం ఏదైనా అంటే రాజ్యాంగ పీఠిక గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ ఏది అడిగినా మనకు ఏఐ ద్వారా ఏ క్వశ్చన్ అడిగినా మనకు రిప్లై వస్తుంది అనమాట. అలా వస్తుంది. ఒకటి ఏంటంటే గేమ్స్ అంటే ఒకటి గేమ్స్ పర్పస్ అంటే గేమ్స్ లెక్క ఉంటుంది, ఒకటి బొమ్మల లెక్క ఉంటుంది. గ్లింబింగ్స్ అంటే బొమ్మలు అండ్ గొరియాల్సిస్ జర్నీ అంటే మనకు ఒక స్టోరీ లెక్క ఉంటుంది అన్నమాట, ఒక స్టోరీ కథల లెక్క. ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషన్కి రాస్తారు అంటే ఏంటంటే ఇప్పుడు హిందీ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్సాక్షన్ చేస్తారనమాట. ఏంటంటే సాంస్క్రిట్ అండ్ మిథాలీ సాంస్క్రిట్లో అండ్ మిథాలీ ఈ 2 లాంగ్వేజ్లో కూడా ఇది చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం హర్యానాలోనే సోనిపట్ అనే గ్రామంలో ఒక యూనివర్సిటీ ఉంది, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని ఉంటుంది. ఆ యూనివర్సిటీలో ఏంటంటే మ్యూజియం, మన ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అక్కడనే ఏర్పాటు చేస్తారు. రేపు క్వశ్చన్ పడవచ్చు, మ్యూజియం మన రాజ్యాంగం మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఎక్కడ ఉందంటే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉందంటే
హర్యానాలో ఉంటుంది, హర్యానాలో సోనిపట్. అసలు ఇక్కడ ఎవరు లాంచ్ చేశారంటే మన లోక్సభ స్పీకర్ ఉంటుందిగా ఓం బిర్లా ఉంటాడుగా, ఆయన లాంచ్ చేస్తాడనమాట. ఇంకోటి ఎవరంటే అర్జున్ రామ్ మేఘవాల్ అని ఉంటాడు. అంటే ఈ ఓం జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఉంటుందిగా, దానికి ఏదైనా ప్రొఫెసర్ ఉండవచ్చు. అర్జున్ రామ్ మేఘవాల్ ఆయన లాంచ్ ఇద్దరు చేస్తారు. అసలు ఈ రాజ్యాంగం అంటే మన రాజ్యం గురించి కొన్ని హిస్టరీ తెలుసుకున్నాం, అసలు బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఈ రాజ్యాంగం బ్యాక్గ్రౌండ్ గురించి చేసుకున్నాం. రాజ్యాంగ నిర్మాణ సభ ఏంటంటే అసలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన స్వతంత్రం కావాలని అప్పుడు క్యాబినెట్ మిషన్ చెప్తుంది అనమాట. స్వతంత్రం గురించి మన ఇండియాకు స్వతంత్రం అంటే బ్రిటిష్ పరిపాలనలో ఉంటుంది మనకి, అప్పుడు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పాటు చేసేది. ఈ పథకం ఒక ఏర్పాటు చేసేసి సభ నిర్మాణం చేస్తుంది. నవంబర్ 1946లో ఏర్పాటు చేస్తుంది. టోటల్ సభ్యులు ఎంతమంది అంటే 389 మంది. బ్రిటిష్ ఇండియా నుంచి ఎంతమంది అంటే యాక్చువల్లీ 296 ఉండాలి, కానీ 292 మాత్రమే ఎన్నుకుంటారు. స్వదేశీ సంస్థానం నుంచి 93, చీఫ్ కమిషనర్ నుంచి 4. ఈ నలుగురు అంటే ఇక చీఫ్ కమిషనర్లు ఈ సంస్థానాల నుంచి మనకు తక్కువ అవుతారు అంటే ఇంకా కావాలని స్వదేశీ సంస్థానాలు 93 అయినప్పుడు చీఫ్ కమిషనర్ నుంచి 4. దీనికి చీఫ్ కమిషనర్ కావాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 4 తగ్గిస్తారు అనమాట మనకు బ్రిటిష్ ఇండియా నుంచి. బ్రిటిష్ ఇండియా అంటే ఏదో అనుకుంటారు మీరు, అంటే బ్రిటిష్ ఇండియా అంటే ఏదో అనుకుంటారు, ఏదో కాదు, మన రాష్ట్రాలు అండ్ ప్రావిన్సెస్ ఉంటాయి కదా అప్పుడు, దాని గురించి ఇది ప్రావిన్సెస్ నుంచి. ఇంకా చీఫ్ కమిషనర్ అంటే 4. అయితే దీనికి ఎలక్షన్ జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు 1946 జూలై సెప్టెంబర్లో జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ జరిగినప్పుడు ఐఎన్సీ నుంచి 228 మంది అండ్ ముస్లిం నుంచి 73 మంది స్వతంత్రాలుగా అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు 8 మంది నెగ్గుతారు అనమాట. దీంట్లో ఎప్పుడు జరిగిందంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు 1946 జూలై సెప్టెంబర్లో జరుగుతుంది. అయితే డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ నిర్మాణ సమావేశం ఫస్ట్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి ముస్లిమ్స్ లీగ్ అంటే ఇప్పుడు గెలుస్తుందిగా, ఇక్కడ గెలిచిన తర్వాత అక్టోబర్ అంటే జూలై సెప్టెంబర్లో మనకు ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ సమావేశం జరిగినప్పుడు ఈ సమావేశానికి ముస్లిమ్స్ లీగ్ రాదు. ఎందుకు రాదంటే మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని అది కొట్టేసి రాదనమాట, ఈ సమావేశానికి రాదు. అప్పుడు మనకు సభ్యులు ఎంతమంది వస్తారంటే ఆ సమావేశానికి 211 మంది వస్తారు. దీనికి తాత్కాలిక అధ్యక్షుడు అంటే ఫ్రెంచ్ పద్ధతి ప్రకారం ఎప్పుడు కూడా మనకు అంతే, లోక్సభ రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు సీనియర్ నాయకుడు ఎవరు ఉంటారో వాళ్ళేగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించేది. సేమ్ అది ఫ్రెంచ్ నుంచి వస్తుంది అన్నమాట, ఫ్రెంచ్ పద్ధతి నుంచి అనమాట. అదే ఫ్రెంచ్ పద్ధతి ప్రకారం మనకు అధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచిదానంద సిన్హాను ఎన్నుకుంటారు. అంటే ఆ సభలో 211 మంది సభ్యులలో అతి సీనియర్ ఎవరైనా ఉన్నారంటే సచిదానంద సిన్హా ఉంటాడు. ఇది ఎప్పుడు మళ్ళీ మనకు డిసెంబర్ 11న మొదటి సమావేశం జరిగినప్పుడు డిసెంబర్ 11న మన అధ్యక్షుని ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రత్యక్షంగా జరిగినప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని అధ్యక్షుడిని గాను ఎన్నుకుంటారు, ఉపాధ్యక్షునిగా హెచ్సిసి ముఖర్జీని ఎన్నుకుంటారు. తర్వాత కాలంలో ఏంటంటే హెచ్సిసి ముఖర్జీ లేనప్పుడు వీటి కృష్ణమాచార్యులు తీసుకుంటారు అంటే ఉపాధ్యక్షునిగా. దానికి సలహాదారు ఈ ఇప్పుడు మన రాజ్యాంగ నిర్మాణ సభకు సలహాదారు ఎవడంటే డాక్టర్ సార్ బిఎన్ రావు అనే ఉంటాడు. అంటే చిత్తూరు రాజ్యాంగం మీకు ఉంటుంది, చిత్తూరు రాజ్యాంగం రాస్తాడు ఈయన గురించి ఒకసారి ఒక రోజు టాపిక్ మనం ఫుల్గా చెప్పుకుందాం. సలహాదారుడిగా ఎవరనంటే బిఎన్ రావు. తర్వాత ఏంటంటే డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ ఆశయ తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. ఏంటంటే ఇప్పుడు ఈ సభలో రాజ్యాంగ నిర్మాణ సభ ఉంటుందిగా, సభ జరుగుతుంది. ఆ సభలో ఇప్పుడు అధ్యక్షునిగా డిసెంబర్ 11న ఎన్నికైన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైన తర్వాత అధ్యక్షునిగా ఆయన వివరిస్తున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తాడంటే డిసెంబర్ 13న 1946న ఆశయ తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. ఎందుకంటే మనకు అప్పుడు రాజ్యాంగం లేదుగా. అసలు ఆశయ తీర్మానం అంటే ఏముంటుందంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో కొన్ని దాదాపు ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయిగా. ముఖ్యమైన ఘట్టాలు అంటే రాజ్యాంగం పరంగా కానీ వెనుకబడిన వాళ్ళు కానీ రిజర్వేషన్ కానీ ఇలాంటివి ఉంటాయిగా, ఆర్థికంగా రాజకీయంగా. దాని గురించి ఈ ఆశయ తీర్మానంలో ఉంటాయి. మొత్తం ఎన్ని తీర్మానాలు ఉంటాయి అంటే 8 ఉంటాయి. ఈ ఎప్పుడు ఆమోదించిందంటే 1947 జనవరి 22న ఆమోదించింది. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే డిసెంబర్ 13, 1946న ఆమోదించింది. జనవరి 22, 1947 ఆమోదం పొందింది ఈ ఆశయ తీర్మానాలు.
అయితే ఆశయ తీర్మానాలు ఏర్పడిన తర్వాత అసలు రాజ్యాంగానికి రాయాల మనకు అంటే ఒక బుక్ మోడల్లో ఉండాలని ఈ సభలో అంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఉంటుంది. ఆ రాజ్యాంగ నిర్మాణ సభలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. చాలా కమిటీలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన కమిటీ ఏదంటే డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ రాజ్యాంగ రచన కమిటీ అంటారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు అంటే 1947 ఆగస్టు 29న ఏర్పడుతుంది. ఇది 1947 ఆగస్టు 29న ఏర్పడుతుంది. ఎంతమందితో అంటే 7 సభ్యులతో ఏర్పడుతుంది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గాను, సభ్యుడు అండ్ చైర్మన్ గాను ఎన్ కృష్ణ గోపాలస్వామి అయ్యారని, అల్లాడి కృష్ణస్వామి అయ్యారని, డాక్టర్ కేఎం మున్షి అని, సయ్యద్ అహ్మద్ సాదుల్లా అని, ఎన్ మాధవరావు కొన్ని అంటే ఎన్ మాధవరావు మధ్యలో వస్తాడు అనమాట. ఎందుకు వస్తాడంటే బిఎల్ మీటల్ అని ఫస్ట్ 6వ వ్యక్తి ఉండగా ఆయనకి అనారోగ్యం కారణం వల్ల తప్పుకుంటాడు. అప్పుడు ఎన్ మాధవరావు వస్తాడు. తర్వాత ఇంకోటి టీబీ కృష్ణమాచారి ఉంటాడు. ఈయన ఏంటంటే డిపి కేతన్ ఉంటాడుగా. డిపి కేతన్ మరణం వల్ల టీబీ కృష్ణమాచారి నియమితులు అవుతారు ఈ సభ్యులు. ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తుల గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఎప్పుడంటే నెక్స్ట్ క్లాసు మనకు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను చెప్తా. వీళ్ళ హిస్టరీ ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది, ఎక్కడ పుట్టారు ఏంది, అసలు వీళ్ళ ప్రత్యేకత ఏందని మనం ఒక సపరేట్ క్లాస్లో చెప్పుకుందాం వీళ్ళ గురించి. అయితే ఈ రాజ్యాంగ రచన కమిటీ ఉంటుంది. రాజ్యాంగ రచన కమిటీలో 7 సభ్యులతో ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకోటి ఏం తెలుసా, రాజ్యాంగ రచన పితామహుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంటారు. రాజ్యాంగ పితామహుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంటారు. అయితే ఇది అసలు యాక్చువల్లీ ఈ రచనకు చేయడానికి మనం పట్టిన కాలం ఎంతంటే ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 డేస్ పడుతుంది. ఇది ఖర్చు ఎంత అయిందంటే 64 లక్షలు అవుతుంది. దీనికి సంప్రదించిన రాజ్యాలు ఏంటంటే 60. రాజ్యాంగం అంటే మన అన్ని దేశాల రాజ్యాంగాన్ని అంటే చూసి అంటే అన్ని దేశాల రాజ్యాంగాలు ఉంటాయిగా, వాటిని చూసి అంటే చదువుతూ చూసి మొత్తం 62 రాజ్యాంగాలు తీసుకున్నారు మన వాళ్ళు. 60 రాజ్యాలను తీసుకొని మనం చదివి వీళ్ళు రాస్తారు అనమాట, మన రాజ్యాంగం చేస్తారు. దీనికి చిహ్నంగా ఏంటంటే ఏనుగుని చూస్తారు. ఎందుకు ఏనుగు అనేది స్థిరత్వంలో ఉంటుందిగా, మనకి స్థిరత్వంలో ఉంటుందని ఏనుగుని తీసుకుంటారు. అయితే 1948 నవంబర్ 4 సభలో ఏంటంటే అయితే 1948 నవంబర్ 4 సభలో అంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఈ రచన ఆల్రెడీ అయిపోయింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి అవుతుంది. మన రాజ్యాంగ పరిషత్ని రచించిన తర్వాత ఏం చేస్తారంటే 1948 నవంబర్ సభలో ప్రవేశపెడతారు. అయితే ఇది ఫస్ట్ చర్చ ఎప్పుడు జరుగుతుందంటే ప్రవేశపెట్టిన తర్వాత 1949 నవంబర్ 14న జరుగుతుంది. అంటే ఫస్ట్ సభలో నిర్ణయం తీసుకుంటారు అన్నమాట. కొన్ని లోపాలు అన్నిటిని సమాధానంతో ఇది చేయాలిగా, అందుకని లోపాలు ఏమైనా ఉన్నాయని నవంబర్ 4న 1948లో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద చర్చ జరిగి ఎప్పుడు 1949 నవంబర్ 14న ద కాన్స్టిట్యూషన్ యాజ్ ద సెటిల్డ్ బై ద అసెంబ్లీ బి పాస్డ్ అని తీర్మానం చేస్తుంది. ఎప్పుడు నవంబర్ 14, 1949లో తీర్మానం చేస్తుంది. ఏమని? ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ద అసెంబ్లీ బి పాస్డ్ ఇన్ తీర్మానం అని. ఇది ఎప్పుడు ఆమోదిస్తుంది అంటే నవంబర్ 26, 1949. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు 75 సంవత్సరాలు ఎందుకు జరుపుకుంటున్నాం మనం? 75 సంవత్సరాలు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఇదే కారణం. నవంబర్ 26, 1949న ఆమోదం పొందుతుంది. ఇది అమల్లో వచ్చింది మాత్రం 1950 జనవరి 26. ఈ జనవరి 26లో అమల్లో వస్తుంది రాజ్యాంగ పరిషత్. మన రాజ్యాంగం అమల్లో వస్తుంది. రాజ్యాంగం అమలు ఎప్పుడు వచ్చిందంటే 1950 జనవరి 26. అసలు కారణం ఎందుకు అంటే ఆమోదించిన తర్వాత ఒకవేళ ఇది అప్పుడు ఆమోదించినప్పుడు ఏం వచ్చినాయంటే కొన్ని ఆర్టికల్స్ వస్తాయి అండ్ కొన్ని ఏంటంటే పీఠిక అనేది కంపల్సరీ రాజ్యాంగ పీఠిక అనేది ఉంటుందిగా, రాజ్యాంగ పీఠిక కూడా అమల్లో వస్తుంది. అయితే 1946 నవంబర్ రాజ్యాంగం ఆమోదించినప్పుడు మన రాజ్యాంగంలో ఏమి ఉన్నాయంటే రాజ్యాంగ ప్రవేశికతో పాటు అండ్ 395 ఆర్టికల్ 8 షెడ్యూల్ ఉండే. ప్రజెంట్ చూడండి, అప్పుడు మన రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు ఇది నవంబర్ 26న రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు అధ్యాయాలు ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే 395 ఉన్నాయి. షెడ్యూల్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి.
ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 2004లో 25 అధ్యాయాలు ఉన్నాయి, ఆర్టికల్ 448 ఉన్నాయి, 12 షెడ్యూల్ ఉన్నాయి. అయితే అసలు రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు 1950 జనవరి 26 దీనికి కూడా హిస్టరీ ఉంటుంది. ఏంటంటే హిస్టరీ ఉంటుంది, ఆ రోజునే అమల్లో రావాలని మనం జవహర్లాల్ నెహ్రూ తీర్మానం చేస్తాడు. ఎందుకంటే దీనికి హిస్టరీ ఉంటుంది, అప్పుడే గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాం. హిస్టరీ ఏందయ్యా అంటే 1950 జనవరి 26న అమల్లో రావడానికి కారణం ఏంటంటే భారతదేశం సంపూర్ణ స్వరాజ్యం కోసం 1929-30లో ఉద్యమం జరుగుతుంది. ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ అండ్ ఆ ఉద్యమం కోసం అంటే ఉద్యమం చేయడానికి చేస్తారనమాట. ఎవరు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మన నాయకులు ఉంటారుగా మోతీలాల్ నెహ్రూ, ఇలాంటి వాళ్ళు మన సంపూర్ణ స్వరాజ్ కోసం పాటుపడతారన్నమాట, ఉద్యమాలు చేస్తారు. అయితే అప్పుడు ఏం చేయదు, అప్పుడు ఐఎన్సీ సమావేశం ఉంటుంది. ఐఎన్సీ సమావేశం జరిగినప్పుడు 1929లో ఐఎన్సీ సమావేశంలో భారత్ స్వతంత్ర డిక్లరేషన్ తయారు చేస్తారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ డిక్లరేషన్స్ తయారు చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ 1929 డిసెంబర్ 8న డిక్లరేషన్ తయారు చేస్తారు. ఆ డిక్లరేషన్లో ఏముంటుంది అని మన జెండా ఉంటుంది, జాతీయ జెండాని ఎగరేయాలని ప్రతి సంవత్సరం జనవరి 26న ప్రతి సంవత్సరం జనవరి 26న మన జాతీయ జెండాను ఎగరేయాలని మన తీర్మానం చేస్తాడు. ఎవరు చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ చేస్తాడు. ప్రతి సంవత్సరం 1930న జనవరి 26న స్వరాజ్యం ప్రకటన అంటే మన జాతీయ జెండాని ఎగరేయాలని ప్రతి సంవత్సరం ఉంటుంది. దానికోసం మనకు 1950 జనవరి 26న అమల్లో వస్తుంది. యాక్చువల్లీ మనకి స్వతంత్రం రావాలని కూడా జవహర్లాల్ నెహ్రూ అంటే జనవరి 6న మాకు స్వతంత్రం కావాలని అంటారు. కానీ అప్పుడు ఏంటంటే మౌంట్ బాటన్ ఒప్పుకోడు అనమాట అప్పుడు. అందుకనే ఆగస్టు 15న ఇచ్చేస్తాడు ఆయన. ఆగస్టు 15న ఇచ్చేస్తాడు మనకు స్వతంత్రం, ఒప్పుకోడు అనమాట. ఇంకోటి తెలుసా, దీనికి పాయింట్ ఏంటంటే మనకు అసలు ఈ రచనగా అయితే ఈ తీర్మానాలు చేసిన తర్వాత ఒక వేలో మనం రాయాలిగా, రాజ్యాంగానికి ఒక వేలో రాయడానికి మనం ఏం చేస్తాడంటే 6 మంత్లో రాస్తారనమాట. ఇంగ్లీష్లో రాస్తాడు. ఎవరు రాస్తాడంటే ప్రేమ్ బిహారీ నారాయణ రామ్ సావుద్ అంటాడు. ₹1 డబ్బు తీసుకోకుండా ఆయన ఇంగ్లీష్లో రాస్తాడనమాట. ఇప్పుడు కూడా అంటే చేతి రాతగా మన చేతితోనే రాస్తారనమాట, ఇప్పుడు కూడా ఉంది. అండ్ ఈ చేతితో కూడా హిందీలో రాస్తాడు. ఎవరు రాస్తాడని వసంత్ కృష్ణ వైద్య అని ఈయన రాస్తాడు. ఈయన ఒకటే కోరుకుంటాడు, నాకు ₹1 డబ్బులు వద్దు, మా తాత పేరును మాత్రం నేను ఫస్ట్లో నా పేరును ప్రింట్ చేస్తా, రాస్తా, లాస్ట్ పేజ్లో మాత్రం మా తాత పేరు రాస్తా అంటాడు. వాళ్ళ తాత ఎవరంటే రామ్ ప్రసాద్ సక్సేనా. వీళ్ళ తాత ఎవరంటే రామ్ ప్రసాద్ సక్సేనా అనమాట. చెప్తాడు లాస్ట్లో మా తాత పేరు రాస్తా, స్టార్టింగ్లో నా పేరు రాస్తాడని అంటాడు. అందుకనేసి ఆయన ₹1 డబ్బులు తీసుకోకుండా రాస్తాడు రాజ్యాంగం. హిందీలో ఎవడు అంటే వసంత్ కృష్ణ వైద్య అంటాడు.